ఈ ఎండాకాలం ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయిలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. చాలామంది ప్రాణాల్ని అరచేత పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎండల నుంచి మనని కాపాడేటటువంటి సహజ పదార్థాలు అనేకం ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం చెప్పుకోబోయేది సబ్జా గింజల గురించి. సబ్జా గింజలు ఒక రకంగా మనకి మహత్యం అని చెప్పొచ్చు. ఈ ఎండల నుంచి మనం రక్షించేటువంటి అద్భుతం అని చెప్పొచ్చు. దీని ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సబ్జా గింజల గురించి. దీని అద్భుత ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అసలు ఇవి తెలుసుకుంటే అరే ఇన్ని రోజులు వీటిని ఎందుకు మిస్ అయ్యామా అని మీకు అనిపిస్తుంది. ఆ మాటకు వస్తే సమ్మరే కాదు, అన్ని వేళలా కూడా దీన్ని వాడుకోవచ్చు. తులసిలాగా ఇంకా మనం చెప్పాల్సి వస్తే తులసి కంటే ఒకంత ఎక్కువ ప్రయోజనాన్ని ఇది కలిగి ఉంటుంది. అసలు మీకు చిన్నతనం కనుక మీకు జ్ఞాపకం ఉండుంటే, మీ చిన్నతనంలో ఈ మున్సిపల్ పార్కులు వీటికి వెళ్ళుంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరదా పడతారు. అంటే ఈ గింజలను తీసుకొని నోట్లో వేసుకుంటే అవి ఉబ్బటం ఇలాంటివన్నీ. అంటే ఉద్యానవనాలు, అలాగే ఇంటి ప్రాంగణాలు, ఆఖరికి బయట ప్రదేశాలలో ఈ సబ్జా మొక్క మీకు కనిపిస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఒక వైల్డ్ ప్లాంట్ లాగా ఇది నిజానికి 1 మీటర్ వరకు పెరిగేటటువంటి సుగంధభరితమైనటువంటి బహువార్షికపు మొక్క. చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే పెరీనియల్గా పెరుగుతూ ఉంటుంది. ఏదో 1 సంవత్సరం కాదు. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు భూతులసి అనే చక్కటి పేరు ఉంది. అలాగే విభూది పత్రి అనేటువంటి పేరు ఉంది. అంటే విభూదిలాగా తెల్లటి ఆకులు కలిగి ఉంటుంది. అయితే ఇవన్నీ కాదు, దీనికి ఒక అద్భుతమైన పేరు ఉంది. ఇదే రుద్రజడ. అంటే శివుడి జడలాగా, ఆ శివుడి జుట్టులాగా ఇలాంటి చక్కటి పేర్లు దీనికి ఉన్నాయి. ఇది తులసి చెట్టులాగా ఆ వెన్నులు ఉంటాయి దీనికి. అలాగే దానిలాగే అక్కడ ఆ వెన్నుల నిండా చిన్న చిన్న సన్నటి గింజలు ఉంటాయి. అవే సబ్జా గింజలు. వీటిని మనం నీళ్ళలో వేసామనుకోండి, తెల్లగా ఉబ్బుతాయి, జిగట జిగటగా కనిపిస్తాయి. శాస్త్రీయంగా బొటానికల్గా దీన్ని ఆస్మం బ్యాసిలికం అనే పేరుతో పిలుస్తారు. ఇది లామియేసి కుటుంబానికి సంబంధించింది. సబ్జా గింజల్ని ఆయుర్వేదంలో విరివిగా వాడతాం. ఈ సబ్జా గింజలు మామూలుగా పచారీ కొట్లో దొరుకుతాయి. కాదు అనుకుంటే ఔషధ విక్రయశాలలు ఉంటాయి. అంటే ఈ మూలికలు అమ్మేటటువంటి దుకాణాలు అక్కడ కూడా, లేదా పచారీ కొట్లో కూడా దొరుకుతాయి. సరే, అసలు మన టాపిక్ ఏంటంటే దీంతో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. అంటే దీంతో అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకున్నాం కదా, మనం ఎండ వేడి నుంచి మనం కాపాడేటటువంటి ఈ మహాతల్లి అని. అంటే వడదెబ్బ, వేడి, మూత్రంలో మంట, ఆఖరికి ఈ కాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పైల్స్ అంటే మూలవ్యాధి, వీటన్నిటికీ ఈ సబ్జా అనేది ఒక అద్భుతమైన పరిష్కారం. 1 లేదా 2 స్పూన్ల సబ్జా గింజల్ని కప్పు నీళ్ళకి వేయండి. 1 గంట 2 గంటలు నానబెట్టండి. ఇప్పుడు మీ రుచికి తగినంత పంచదార కానీ, పటికి బెల్లం పొడి కానీ, లేదా గ్లూకోజ్ కానీ కలపండి, తాగేయండి. అలా మీ శరీరంలోకి ఇది దిగుతూనే ఒక మహత్యం జరిగినట్టుగా ఆ వడదెబ్బ, ఆ వేడి ఇవన్నీ తగ్గుతాయి. కంప్లీట్ రిలీఫ్. అంతేకాదు, శ్రమ వల్ల, వేళకు సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల, అంటే కొన్ని ఆ ఘాటు పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరంలో ఆ వేడి పుడుతూ ఉంటుంది చూసారా, ఆ వేడి కూడా తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా ఆ మూత్రద్వారంలో మంట బగబగా మండుతూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ చెబుతూ ఉంటారు, డాక్టర్ గారు యూరిన్కి వెళ్ళాలంటే భయం డాక్టర్ గారు, ఎందుకంటే యాసిడ్ దిగుతున్నంత నొప్పి ఉంటుంది డాక్టర్ గారు అని. అలాంటి నాన్ స్పెసిఫిక్ యూరెథరైటిస్లో, బర్నింగ్ యూరినేషన్లో, బర్నింగ్ మిక్చురేషన్స్లో ఇది నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా స్పాట్లో తగ్గిస్తుంది. అలాగే మూల వ్యాధిలో కూడా ఇది మంచి రిలీఫ్ని ఇస్తుంది, పైల్స్లో కూడా. ఎందుకంటే ఇది మెకానికల్గా ఉబ్బుతుంది అక్కడ మలద్వారం దగ్గర, ఆ రెక్టం దగ్గర. దాంతో అది వితౌట్ రెసిస్టెన్స్ మనం బయటకు వస్తుంది. అంటే మొక్కటం వల్లనే పైల్స్ వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. అంటే మలబద్ధకం వల్ల పైల్స్ వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. ఇది అక్కడ జాడుగా ఉంటుంది కాబట్టి, వితౌట్ రెసిస్టెన్స్ మలం బయటకు వస్తుంది కాబట్టి, మల నిర్హరణ సజావుగా జరుగుతుంది కాబట్టి మూలవ్యాధి తగ్గుతుంది. ఇంకోటి ఆసక్తికరమైనది, చాలామందికి తెలియంది, ఇప్పుడు మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఒక విపత్కర పరిస్థితుల్లో మీరు ఏ నిర్జన ప్రదేశాలలో ఉన్నప్పుడు, ఏ బీడు భూముల్లోనో ఉన్నప్పుడు, ఏ పొలంలోనో ఉన్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక క్యాజువాలిటీ లాగా జరిగిందనుకోండి, అప్పుడు ఉపయోగపడుతుంది. ఏమిటి? తేలికాటు. తేలికాటికి ఇది మీకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా సబ్జా ఆకులు, వీటిని నలిపి తేలు కుట్టిన చోట రుద్దండి. అంతే, బాధ నొప్పి తగ్గుతాయి. తీవ్రతను బట్టి తర్వాత వైద్య సహాయం మీరు కల్పించవచ్చు. ఇంకొకటి,
మామూలుగా ఎండాకాలం జలుబు చేయదు అని చాలామంది అనుకుంటారు. మళ్ళీ ఇదేం డాక్టర్ గారు ఎండాకాలం జలుబు ఏంటి అంటారు. మళ్ళీ వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు వేడి జలుబు ఏమోనని. ఇలాగా ముక్కు దిబ్బడ, సైనసైటిస్, ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే డస్ట్ ఎలర్జీస్. ఇలాంటి డస్ట్ ఎలర్జీస్ వల్ల వచ్చేటటువంటి ఈ ముక్కు దిబ్బడ కానీ, సైనసైటిస్ కానీ ఇలాంటి సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. ఎండబెట్టినటువంటి రుద్రజడ ఆకులు అంటే ఈ సబ్జా చెట్టు తాలూకు ఆకుల్ని మెత్తటి పొడుంలాగా దంచుకోండి, వస్త్రగాళితం చేయండి, నిల్వ ఉంచుకోండి. దీన్ని అలా తీసుకొని ముక్కు పొడుంలాగా నస్యంగా పీలిస్తే దీన్ని చూర్ణ నస్యం అంటారు. ముక్కు దిబ్బడ స్పాట్లో తగ్గుతుంది, గాలి ఈజీగా ఆడుతుంది. సైనసైటిస్ లాగా ఇలాంటి అబ్స్ట్రక్టివ్ పెథాలజీస్ ఉన్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక పిల్లలు ఎండాకాలం తోటకూర కాడలాగా వాడిపోతూ ఉంటారు, విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలాగా ఈ పిల్లల్లో విరేచనాలు అవుతున్నప్పుడు అప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. చూసారా, ఇది విచిత్రమైంది. అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, విరేచనాలను కూడా తగ్గిస్తుంది. ఒక పావు స్పూన్ రుద్రజడ గింజలు అంటే ఈ సబ్జా గింజల పొడిని పాలకి కానీ నీళ్ళకి కానీ కలిపి పిల్లలకి తాగిస్తూ ఉండండి. మిల్క్ ఇంటాలరెన్స్ ఉందనుకోండి పిల్లలకి, అప్పుడు నీళ్ళకి కలిపి తాగించాలి. దీంతో ఏది నమిలినా కానీ ఆ పిల్లలు త్వరగా ఉండి దంతాలు అన్ని తింటూ ఉంటారు, అన్ని కొరుకుతూ ఉంటారు. మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్స్కి విరేచనాలు అవుతూ ఉంటాయి. దీన్ని దంతోద్భవజన్య అతిసారాలు అంటారు. ఇలాగా దంతాలు వచ్చేటప్పుడు పిల్లల్లో ఇబ్బంది పెట్టేటువంటి ఈ విరేచనాలు దీంతో తగ్గుతాయి. ఇంకొకటి, హెడేక్ ఈజ్ ఎ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. అంటే ప్రతిదానికి కొంతమందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలా మైగ్రేన్ తలనొప్పులు, అలాగే సైనస్ తలనొప్పులు అంటే ముక్కు దిబ్బడ, ఇంకా సైనస్ వల్ల వచ్చేటువంటి ఇతర కాంప్లికేషన్స్, వీటన్నిటికీ ఈ సబ్జా అనేది అద్భుతమైన పరిష్కారం. 100 గ్రాముల ఆవు నెయ్యిలో ఒక పిడికెడు సబ్జా ఆకులు వేయండి. ఆకులు నల్లగా మాడిపోయే వరకు ఆ నెయ్యిని వేడి చేయండి, దించండి, చల్లార్చండి, వడపోసుకొని నిల్వ చేసుకోండి. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు 3 చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాల్లో కూడా దీన్ని వేసుకుంటూ ఉండాలి. నస్యకర్మ అంటారు దీన్ని. దీంతో సూర్యోదయం నుంచి మొదలయ్యేటటువంటి తలనొప్పి ఆగుతుంది, సూర్యావర్తం అంటారు. అంతేకాదు ముక్కు దిబ్బడు లాంటి సమస్యల వల్ల కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. సైనస్ కంజెషన్ వీటిని క్లియర్ చేసి తలనొప్పిని తగ్గిస్తుంది. అంతేనా, ఇంకొక ఆసక్తికరమైంది, కొంతమందికి టాన్సిల్స్ ఉన్నాయని టాన్సిల్స్ తీయించేస్తారు, ఎడినాయిడ్స్ ఉన్నాయని ఎడినాయిడ్స్ తీయిస్తారు. కానీ ఇన్ఫెక్షన్ అక్కడక్కడే తిరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఫ్యారింజైటిస్ వస్తుంది, అంటే ఈ గొంతు నొప్పి వస్తుంది. అలాగే నాన్ స్పెసిఫిక్గా టాన్సిలైటిస్ ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ సబ్జా ఉపయోగపడుతుంది. గుప్పెడు సబ్జా ఆకుల్ని 1 కప్పు నీళ్ళకి వేసి మరిగించాలి. దీంతో గెలకరిస్తూ ఉండాలి, అలాగే ఆవిరి పడుతూ ఉండాలి. దీంతో గొంతు నొప్పి, టాన్సిల్స్ ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి అమేజింగ్ యూజ్ దీనికి ఒకటి ఉంది. చాలామంది ఈ రోజులలో ఈ కీళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈ కీళ్ళ నొప్పికి ఇదొక పరిష్కారం. సబ్జా ఆకులు, పెరుగు మీద తేట, అలాగే పాలు, దాల్చిన చెక్క, చెంగల్వ కోస్టు, ఈ ఔషధాన్ని నువ్వుల నూనెలో వేసి ఒక తైలంలాగా తయారు చేయాలి. దీన్ని పైపోతుగా వాడుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు ఇవి రిలీఫ్, వీటిలో స్పాట్లో రిలీఫ్ వస్తుంది. మర్దనకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే యంగ్స్టర్స్కి ఒక చక్కటి కానుక ఇదేంటంటే, చాలామంది శీఘ్రస్ఖలనంతో బాధపడుతూ ఉంటారు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇలాంటప్పుడు సబ్జా మొక్క వేరుని ముక్కలుగా కోసి తాంబూలంలో కలిపి నమిలి మింగుతూ ఉండాలి. దీంతో ఇది వీర్యస్తంభకంగా పనిచేస్తుంది, అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక యూజ్ దీనికి ఉంది. ఇది సిమ్మర్స్ ఇయర్ అంటే చెవిపోటు ఇలాంటి వాటిలో ఉపయోగపడుతుంది. పరిశుభ్రమైన ఈ సబ్జా ఆకుల రసం దీన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. అంతేనా, కొంతమందికి ఈ కాఫీ, టీలు, ఉత్ప్రేరకాలు వీటిని తీసుకోవటం వల్ల గుండె దడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 1 కప్పు పన్నీర్లో అంటే రోజు వాటర్లో 2 స్పూన్ల సబ్జా గింజల్ని కొంచెంసేపు వేసి నానబెట్టి 2 టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడిని కానీ పంచదార పొడిని కానీ కలిపి డివైడెడ్గా ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉంటే పాల్పిటేషన్ అంటే గుండె దడ ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇక ఒక ఆసక్తికరమైన అధ్యయనం దీనిపైన జరిగింది. ఇది యాంటీడోట్లా పనిచేస్తుంది, అంటే తేలు విషయంలో పనిచేస్తుంది అనుకున్నాం కదా. ప్రధానంగా పల్లెటూళ్ళల్లో ఈ పాము కాటు అనేది పెద్ద ఛాలెంజ్. ఈ పాము విషాన్ని ఆలస్యం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇది తాంజావూరులో తమిళ్ యూనివర్సిటీ వాళ్ళు, ఆ సిద్ధ వైద్యం విభాగం వాళ్ళు ఒక పరిశోధన చేశారు పాము విషం మీద. దీన్ని ప్రయోగించినప్పుడు పాము విషం అనేది దీన్ని డిలే చేయగలిగారని, అంటే సిస్టంలోకి కలవకుండా 62 నిమిషాల పాటు ఆపగలిగారని తేలింది. అంటే ఈలోపు వైద్య సహాయం కల్పించవచ్చు.
ఇలాగా దీనికి అనేక యూజెస్ ఉన్నాయి. ఈ సబ్జాని మనం తెలుసుకొని యూజ్ చేసుకుంటే ఈ ఆరోగ్య ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.